క్రీస్తు ప్రేమ పిలుపు నీ జీవితానికే గొప్ప మలుపు. దేవుని స్తోత్రము. ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాలపు వేళలో మేము అందరినీ క్రీస్తు ప్రేమ పిలుపు అనే కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా దీవించుటకు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడే నడిపించుగాక. పిల్లరా, మీరు బాగున్నారు కదా? మీరు బాగుండాలని ప్రభు పేరట మీకు మనజేస్తున్నాము. రోజులు, దినాలు, సమయం అంతా కూడా గడిచిపోతుంది. ఇలాంటి దినాల్లో ఉంటున్న మనము ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ రోషం కలిగి, పౌరుషం కలిగి జీవించాలని, పరిశుద్ధతను కోల్పోకుండా, విశ్వాసంలో అడిగంటకుండా, ప్రార్థనలో చల్లారకుండా, నమ్మకత్వాన్ని అపనమ్మకస్తులుగా కాక, యథార్థతను, భయభక్తి కలిగిన జీవితాన్ని విడిచిపెట్టక, సన్నిధిని కోల్పోక, ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించుటకు ఒక తీర్మానము చేసుకుందాం. దేవుడి సంవత్సరం చేసిన వాగ్దానాన్ని మరొకసారి మీకు జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుతాను. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించాను. నిబ్బరమ కలిగి ధైర్యంగా నుండి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను ఎడబడు, నేను ఎన్నడూ ఎడబాయుడు. మరియు మోసే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితలతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను ఎడబడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మహిమగల తండ్రి, మీ కొందనాలు. మీ గొప్ప ప్రేమను పెట్టి, మీ కనికరను పెట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిన్ను ఎడవను, ఎడబాయునని చెప్పిన దేవా, మాతో ఉన్న తండ్రి, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. ఎడవకుండా, ఎడబాయకుండా ఉన్న దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, కృప చూపించి సహాయపడమని యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత వారం నుంచి మీకు చెప్తా ఉన్నాను, భయపడకము, ధైర్యం ఉండము, నీతో నీ దేవుడు వచ్చుచున్నాడు, ఆయన నిన్ను ఎడవడు, ఏమాత్రం కూడా ఎడబాయుడు అన్న దాని గురించి మనం వింటున్నాం. కాబట్టి నిన్ను ఎడవను, నేను ఎడబాయను అని అంటున్నాడు. ఎడవని దేవుడు, ఎడబాయిన దేవుడు అని ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆనాడు దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. అబ్రహాం చేసిన వాగ్దానం ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు చేసిన వాగ్దానము యాకోబుకు చెప్పాడు. యాకోబుతో ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు. ఆ ప్రమాణం చేసిన వాగ్దాన భూమిలోనికి మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవడానికి 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతుల వారు బలిష్ఠులు, ఆజానుభావులు. అయితే వారిని చూసి అధైర్యపడకండి, భయపడకండి, ధైర్యం ఉండండి, దిగులు పడకు, విస్మయం నందుకు అని దేవుడు యెహోషువతో కూడా మాట చెప్పాడు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, నువ్వు స్వాధీనపరచుకోవాలా అని చెప్తున్నాడు. అది స్వాధీనపరచుకోవాల్సింది ఏది అని అంటే, ఆ భూమిని స్వాధీనపరచుకోవాలా. ఆ భూమి ఎటువంటిదంటే, మొట్టమొదటిగా అది దేవునికి ఇష్టరాలు అని రాయబడింది. యెషయా గ్రంథము 62:4 దేవునికి ఇష్టరాలు అంటే దేవునికి ఇష్టమైంది. అది ఎంత గొప్ప మాట! దేవునికి ఇష్టమైన దేశం అది. కాబట్టి పిల్లరా, రెండోదిగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుకుంటే, అది మంచి దేశము, సారవంతమైన దేశము. అందుకే ఎంత సారవంతమైన దేశం అంటే, ఒక ద్రాక్ష గల,
ఒక ద్రాక్ష గల ఇద్దరు మోసుకొచ్చారు. ఒక ద్రాక్ష గల 1 కేజీ ఉండడం కూడా కష్టతరం మనకైతే. ఇంత గుర్తుంటే అమ్మా అని అనుకుంటాం. ఒక గెల ఇద్దరు మోసుకొచ్చారు, యెహోషువ కాలేబు. అంటే అది ఎంత సారవంతమైన భూమి చూడండి. అది దేవుడు వాగ్దానం చేశాడు, అది అంత మంచి దేశము. కాబట్టి ఆ దేశము మంచి దేశము. ఆ దేశాన్ని దేవుడు వీరికి ఇవ్వబోతున్నాడు, దాన్ని స్వాధీనపరచుకోవాలా. దాంట్లో 7 జాతుల వారు ఆక్రమించుకున్నారు. వాళ్ళ హతమార్చాలా, నిర్మూలన చేయాలా, వాళ్ళ ప్రారంభాలని దాన్ని స్వాధీనపరచుకోవాలన్నాడు. రెండోది అది మంచి దేశం. మూడోదిగా ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదువుకుంటే అది దేవుడిని యెహోవా లక్ష్యపెట్టి దేశం. దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి ఆ దేశం మీద ఉంది. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యమో. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని దృష్టి మన మీద లేకపోతే మనం బ్రతకగలమా? ఈరోజు సజీవులు లెక్కలో ఉన్నామంటే, ఈరోజు మనం కాపాడబడుతున్నాము అని అంటే, కాపాడబడ్డామని అంటే అది కృపయే. ఎంతమంది యాత్ర ముగించలేదు, ఎంతమంది కూలిపోలేదు, ఎంతమంది మృతుల లోకంలో ప్రవేశించలేదు, ఎంతమంది దేవుని మహిమలో ప్రవేశించలేదు. ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలం తన ఉచితమైన కృప చేతనే సజీవుల లెక్కలో ఉన్నాం. ఈ భాగ్యాన్ని, కృపను, ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అందుకు మనం దేవుని స్తుతించాలా, దేవుని మహింపరచాలా. కాబట్టి దేవుడు లక్ష్య పెడుతున్నాడు. చెల్లి, తమ్ముడా, దేవుడు నన్ను లక్ష్య పెట్టలేదు, దేవుడు నన్ను చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో 2వ అధ్యాయం 23 నుంచి చదివితే, అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. చూడండి 24 వచనంలో, కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలును చూశాడు, వాళ్ళ మూలుగులను చూశాడు, వారి కన్నీరును చూశాడు, వారి వ్యాధులను చూశాడు. వారి కన్నీరు వ్యాధులను చూసి దేవుడు ఏం చేశాడంటే వారు ఏం చేశాడు? లక్ష్యం ఉంచాడు. అంత గొప్ప ప్రభువుని, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు లక్ష్య పెట్టాడంటే అది దేవుని కృప. కాబట్టి ఈరోజు నీ మూలుగును చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరు చూడలేదే, నా పరిస్థితి ఏంటి, ఇంతేనా అని అనుకుంటున్నావా? ఇంకా నా పెళ్ళి కాలేదే, అయ్యో ఏజ్ బారైపోతుందే, ఇంకా పిల్లలు పుట్టలేదే, ఇక ఉద్యోగం లేదే, సమస్యలు తీర్చబడలేదే, ఎక్కడ బాధలు అక్కడే ఉండిపోయాయే, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, ఆధారం లేదు, ధైర్యం లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు, అనాథగా అయిపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుని బిడ్డ, నువ్వు అనుకోవద్దు. ఈరోజు నువ్వు ప్రభు దగ్గర మూలుగితే, ప్రార్థిస్తే నీ మూలుగులను, నీ కన్నీలను చూస్తున్నాడు. చూసి నీ యందు లక్ష్యం ఉంచుతాడు. దేవుడు లక్ష్యముంచి ఇసిపెట్టిన వాడా, లక్ష్యముంచి ఊరుకునేవాడా? కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అయ్యో పాపం యాక్సిడెంట్ అని చెప్పి పాపం చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఆదుకోరు. ఎవరన్నా ఒక బలిష్ఠుడు ఒక బలహీన కొడుతుంటే అయ్యో పాపం కూడేస్తాను అంటారు, వీళ్ళు అడ్డుకోరు. కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు, పాపం అని చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. లక్ష్యమించాడంటే అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మోసే అని పిలిచాడు, ఐగుప్తులనున్న ప్రజలకు బాధ నిత్యముగా చూసి తిని, పనులలో తమ కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. రా, ఆ ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి, ఆ ఇనప కొలుము నుండి, ఆ బంధకాల నుండి, ఆ కట్టుల నుండి, ఆ సమస్యల నుండి ఇదిగో నీ ద్వారాగా నీ విడిపించిపోతున్నాను రా అని చెప్పి మిద్యాను దేశంలో ఉన్న మోసతో మాట్లాడి ఐగుప్తులో ఉన్న తన ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం ఇనప కొలుము నుంచి విడిపించాడు. అదే లక్ష్య పెట్టిన దేవుడు ఈరోజు లక్ష్య పెట్టే దేశం అది. ఆయన బిడ్డగా, ఆయన రక్తం చేత నువ్వు కడగబడి, విమోచించబడి, నువ్వు జీవగల దేవుని కుమారుగా, కుమార్తెగా నువ్వు తీర్చబడితే, ఆయన రక్తం చేత విమోచించబడితే, యేసు ప్రభు వారు కూడా నీ యందు లక్ష్యముంచి
నీ సమస్యలు కూడా పరిష్కరించేవాడు, నీ బాధలు నివారించేవాడు, నీ శోధనలు తొలగించేవాడు, నీ జీవితంలో అపజయం తొలగించి జీవితాన్ని జయగతాన్ని ఎగరేసేవాడు, విజయ పథకాన్ని ఎగరేసేవాడు, నీ జీవితంలో అనుగ్రహించేవాడు, మూలుగులను దుఃఖంలో నిట్టూర్పులు కూడా ఎగరగొట్టేవాడు. యెషయా గ్రంథము 35:9 చూస్తే దుఃఖము నిట్టూర్పులు కూడా ఎగిరిపోవును, వారి తల మీద నిత్యానందం ఉండును అన్నాడు. దుఃఖము నిట్టూర్పులు కూడా ఎగిరిపోయి నిత్యానందాన్ని మన తల మీద తీసుకురాబోతున్నాడు. ఇంతవరకు దుఃఖము నిట్టూర్పులు కూడా మన తల మీద ఉన్నాయి కాబట్టి అందుకే కునిగిపోతున్నాం, నలిగిపోతున్నాం, వేసరిపోతున్నాం. అవి తొలగిపోయి నీకు నెమ్మది కలగజేయబోతున్నాడు, ఆనంద బస్వాలతో దేవుడు నింపబోతున్నాడండి. అంత గొప్ప ప్రభువుని మనం కలిగి ఉన్నందుకు మన దేవుని ఎంతో స్తుతించాలా, ఎంతో మహింపరచాలా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు లక్ష్య పెట్టే దేశం పిల్లరా, అది గొప్ప అద్భుతకరమైన మాట. అలాగే పిల్లరా, అదే ఎలాగ లక్ష్య పెట్టాడో, చెల్లి తమ్ముడా సోదరి సహోదరి, నిన్ను కూడా దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నిన్ను కూడా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రభు నీతో కూడా ఉన్నాడు. నిన్ను ఎడబడు, నిన్ను ఎడబాడు, నీ పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నీతో ప్రభు వస్తున్నాడు అనే మాట మర్చిపోకండి. ఇక తర్వాత పిల్లరా, 4వదిగా దేవుని గద్దె స్థలము, అంటే దేవుడు నివసించే స్థలం అని యెహెజ్కేలు గ్రంథము 43:7 గద్దె అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు సింహాసనం ఉండే స్థలము. అదే మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, ఆరాధ్యంలో అది మహారాజు పట్టణం, మహారాజు మన ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి అందుకే యెరూషలేము తోడని ఒట్టి పెట్టుకోద్దు అంటాడు. అది మహారాజు, మన రాజును ప్రభువున నివసించే సంచరించే స్థలము. కాబట్టి ఆ స్థలము ఎంత గొప్పతనం, ఆ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలా. సోదరి సహోదరుడా, ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోకుండా ఇదిగో 7 జాతుల వారు నిన్ను అడ్డగిస్తున్నాయి. ఆ గమ్యానికి చేరకుంటా, విశ్వాసంలో సాగకుంటా, పరిశుద్ధత కలిగి జీవించుకుంటా, ప్రార్థన జీవితం కలకుంటా, భక్తి కలిగి జీవితం లేకుండా ఈ అడ్డగెత్తున్నాయి. అవి దూరపరిచి హతమార్చినట్లయితే ఆ గద్దె స్థలాన్ని, దేవుడు నివసించే స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. ప్రభువుకి స్తోత్రం కలంగాక. అలాగే చూస్తే ప్రకటన గ్రంథము 21:3 చూస్తే ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండెను, వారిని ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను, దుఃఖమైనను ఏడుపైనను వేదన ఉండదు, ఇక మరణం ఉండదు అన్నాడు. మరణము ఆకలి దప్పుకి లేని రాజ్యము, ఆ నిత్యమైన మహిమ మనలో ఉంటుంది. అది మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఆ 7 జాతుల వారు నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగించి నువ్వు ధైర్యం కలిగి దాన్ని స్వాధీనపరచుకోవడానికి నడుము కట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తే పిల్లరా, దేవుడు నివసించే స్థలాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. అందుకు దేవునికి మహిమ కలంగాక. తర్వాత అది యెహెజ్కేలు గ్రంథము 20:6 నుంచి అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎంత అద్భుతం అండి! పాలు తేనెలు ప్రవహించే దేశం అండి. పిల్లలు ఒక్క మాట చెప్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే తేనె. 1 సామెతల గ్రంథము 14:27 అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక అతడు తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కనులు ప్రకాశించాయి. చూసారా, గమనించండి మాట. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ దేశంలో ఆ తేనె పట్టు తన కర్ర ముంచి తన నోట్లో ఏదో పెట్టుకుంటే తన కళ్ళు ప్రకాశించి, కొన ముంచి నోట్లో పెట్టుకుంటే ప్రకాశిస్తే, ఆ తేనెనే భుజిస్తే ఎంత ఆరోగ్యము, ఎంత బలము, ఎంత గొప్ప ఆనందం ఉంటుందో చూడండి. నా దేవుని బిడ్డలారా, వాక్యం అంటే నా చెల్లి తమ్ముడా సోదరి సహోదరుడా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలా. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకోవాలా. ఇక తేనె పట్టుకుంటే అది నోట్లు పెట్టుకుంటే ప్రకాశిస్తే, ఆ పరమ పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆ కానాను దేశానికి వెళ్తే నీ కండ్లే కాదు, నీ ముఖమే కాదు, నీ నేత్రాలే కాదు, నీ శరీరం యావత్తు మనం ఎలా ఉంటాం, ప్రకాశంతో ఉంటాం. బా, ఆ మహిమ, ఆ తేజస్సు. కొన్నిసార్లు చూడండి, మీటింగ్ జరిగితే ఆ ఫోకస్ లైట్లు పెడితే నల్లగా ఉన్నవాడు కూడా తెల్లగా కనబడతాడు.
ఆ లైట్, ఆ ఫోకస్ లైట్కే ఇలా కనబడితే ఆ నిత్యమైన మహిమలో మహిమ పొంది ఈ మహిమ నుండి ఆ అధిక మహిమలో ప్రవేశించినప్పుడు మన ముఖాలు ఎలాగుంటాయి, మనం ఎలాగుంటాం, ఎంత ప్రకాశంగా ఉంటాయండి. దాన్ని మనం స్వాధీనపరుచుకోవాలా. సోదరి సహోదరుడా, అది స్వాధీనపరుచుకుంటే నిజంగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. మనం చాలా ధన్యుని. దాన్ని మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదు. ఆ కృపను కోల్పోకూడదని దేవుని సేవకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను, మీకు జ్ఞాపం చేస్తున్నాను. తర్వాత ఆరోదుగా ఆ దేశం ఎలాంటిదంటే కీర్తన గ్రంథం 106వ కీర్తన 24 చూస్తే అది రమ్యమైన దేశము. అలాగే ఇర్మియా గ్రంథం 3:19 కూడా రాయబడింది. ఇర్మియా గ్రంథము 3:19 ఏమందంటే అది రమ్యమైన దేశము. అబ్బా ఎంత చక్క, అది రమ్యముగా ఉంటుంది, అది ఆనందదాయకంగా ఉంటుంది, అది చూడడానికి ఎంతో ప్రకాశమానంగా ఉంటుంది. అది మామూలు దేశం కాదు, అన్ని దేశాలంటే దేశము కాదు, అంత గొప్ప దేశము. నువ్వు దాన్ని స్వాధీనపరచుకోవాలా. యోగోషవా నువ్వు స్వాధీనపరచుకోవాలా, యోగోషవా నువ్వు స్వాధీనపరచుకోవాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దాన్ని మనం స్వాధీనపరచుకోవాలా. అదండి ఆ రమ్యమైన దేశము, మేలు బంగారముతో కట్టబడిన దేశము, వైడూర్యము, కెంపు, పచ్చ, గోమేధికము, నానా విధమైన రత్నాలతో అలంకరించబడిన ఆ దేశము. దాన్ని ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలంటే పిల్లరా, మనలో పాప మలినము, అపవిత్రత అంత విడిచిపెట్టి యేసు యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగబడి భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థన జీవితం కలిగి, నీతి కలిగి మనం జీవించినట్లయితే ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోబోతున్నాం, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఆ ధన్యత, ఆ భాగ్యము దేవుడు మనకిస్తున్నాడు. అందుకు నా ప్రియమైన దేవుని సంగమా, ఇది గుర్తు చేసుకుందామా. అది ఏ దేశం అంటే రమ్యమైన దేశం. తర్వాత జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 14 జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 14, ఎలాపు వాక్యాలు 1వ అధ్యాయము 10-11 చూస్తే చక్కగా రాయబడింది ఏంటంటే అది మనోహరమైన దేశం. చూసారా, అది ఏ దేశం అండి? దేవునికి ఇష్టమైన దేశము, మంచి దేశము, దేవుడు లక్ష్యపెట్టే దేశము, దేవుడి గద్దె, దేవుడు నివసించే దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది రమ్యమైన దేశము, అది మనోహరమైన దేశము. అది మామూలు దేశము కాదు, అది మనోహరమైన దేశము. అందుకే ఈ నయమాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను అది కుష్ఠరోగి నుంచి శుద్ధి అయిన తర్వాత ఆయన 2 కంచరగాడిదలు మోయపాటి మన్ను నాకు ఇప్పించయ్యా అని అంటాడు, బతమాలుకుంటాడు. 5వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 17 2 కంచరగాడిదలు పట్టు ఆ మన్ను నాకు ఇప్పించి అంటాడు. ఎందుకంటే ఇది చాలా రమ్యమైన దేశము, ఇది దేవుడు నివసించే దేశము, ఇది దేవుడు లక్ష్యపెట్టే దేశము, ఇది దేవునికి ఇష్టమైన దేశము. నేను ఆ దేశంకి వెళ్ళినప్పుడు ఒకలా ఆ దేవతకు పూజించాలేమో, నేను అపవిత్రనైపోతాను, దేవునికి విరోధకరంగా పాపం చేస్తాను, ఈ మట్టి మీద ఉండి నేను ప్రార్థన చేస్తాను, ఆ అపవిత్రత, ఆ కీడు నాకు అంటుకుంటా తాక్కుంటా అని అంటాడండి. ఈ లోకంలో ఉన్న ఈ పాలు తేనెలు ప్రవహించే దేశమే ఆ మట్టి కోరుకుంటే పరలోకానికి వెళ్ళేది యేసు రక్తం. ఆ రక్తము నువ్వు కోరుకుంటే, ఆ రక్తం చేత కడగబడితే నిజంగా ఏ అపవిత్రత నీకు అంటదు, ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టడు. ఆ నిత్యత్వంలో నిత్యము యుగయుగములు కూడా ఆనందభరితంగా, రమ్యముగా, మనోహరంగా మనం ఉంటామని దేవుని సేవకుడిగా ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రభుకు స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డ తెచ్చి గమనించాను. తర్వాత 8వదిగా ఇక చూస్తే దేవుని వాక్యం చూస్తే అది యెషయా గ్రంథంలో 64:11 కూడా మాట రాయబడింది, మనోహరమైన దేశం అని. తర్వాత విశ్రాంతి కలగజేసే దేశం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10-11 చూస్తే చాలా చక్కగా రాయబడింది, విశ్రాంతి కలగజేసే దేశం, విశ్రాంతి. కాబట్టి ఆ దేశానికి వెళ్తే విశ్రాంతి. ఓ మాట చెప్తాను, గమనించండి. ఒకవేళ ఈ దేశానికి వెళ్ళినప్పుడు విశ్రాంతి లేకపోవచ్చు, ఆ కాలం ఉన్నది, ఆ దేశానికి వెళ్తే నీకు విశ్రాంతి కలుగుతుంది. కానీ ఆ పరమామహిమలోనికి వెళ్తే నీకు విశ్రాంతే, నీకు సమాధానమే, నీకు ఆనంద బస్పాలే.
చీకు చింతలు కానీ, దుఃఖ వ్యాధులు కానీ, బాధచింత కానీ, అనాలోచన కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, ఏడుపు కానీ, నిట్టూర్పులు కానీ, సమస్యలు కానీ ఇక ఏది కూడా ఉండదండి. ప్రజలా ఇక ఏది లేకుండా ఉండే ఆ రాజ్యము విశ్రాంతి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతము. అందుకే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీనమంచగలవను గనక నా కాడి సులువుగా తేలిగా ఉండెను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలిగినని చెప్పి మన ప్రభు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాసి తమ్ముడు, చెల్లి, నీకు విశ్రాంతినిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు, సుఖాన్ని కలగజేసేవాడు. ఈరోజు ఆ విశ్రాంతి దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గరికి వస్తావా? ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు, రా. ఇంకా పాప భారంతో ఉన్నావా? పాపమైన మూటను మోస్తున్నావా? భరించలేక నెమ్మది లేకుంటున్నావా? త్రాగుడికి, దురలవాట్లకి అలవాటైపోయి బానిసైపోయావా? సోదరి సహోదరుడా, ఇంకా బానిస బతుకులో బతుకుతున్నావా? ఇంకెంతకాలం బానిస బ్రతుకు? జోదానికి, ప్యాకెట్లకి, త్రాగుడికి, సినిమాలు, సిగరెట్లు, ఇవన్నీ వ్యభిచారము, దొంగతనము, మాంత్రికతనము, రకరకాల అన్యాయము, ఇవన్నీ పాపములో కొట్టిబిట్టలు ఆడుతూ ఉన్నావా? ఇవన్నీ సంపాదించుకొని సమాధానం లేకుండా ఉన్నావా? ప్రభు పిలుస్తున్నాడు. మార్కు 8:36 ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని అంటున్నాడు. నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఓ విశ్వాసి, ఓ క్రైస్తుడా, ఓ వాక్యం వింటున్నా ఎవరైనా సరే, తమ్ముడా, చెల్లి, నీకేమి ప్రయోజనము? సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? బైబిల్ ఒక ధనవంతుడు ఉన్నాడు. లోకాసువార్తలో 12:19 ఆ సంవత్సరం బాగా పంట విస్తారంగా పంట పండింది. కొట్లు ఎడలు పిలిచాడు, దాన్ని కూర్చాడు, సమకూర్చాడు. నా ప్రాణంతో అంటున్నాడు అని ప్రాంతం, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించము, అనేక సంవత్సరాలు సరిపాడగా విస్తారమైన ఆస్తిని సమకూర్చాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎర్రువాడా, నేడే నీ ప్రాణం అడుగుతున్నారు. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాం. నువ్వెక్కడ పోతావు? నువ్వెక్కడ పోతావు? నువ్వెక్కడ పోతావు? ఈ రాత్రే ప్రియమైన దేవుని బిడ్డ, ఇది గుర్తెరిగి, చెల్లి, తమ్ముడా, గ్రహించి నీ కొరకు విశ్రాంతి, నిత్యమైన విశ్రాంతిలోనికి ఆ విశ్రాంతిని స్వాధీనపరచుకో. దాని కొరకు ప్రాకులాడదాం, దాని కొరకు ప్రయాసపడదాం. అందుకు పిల్లరా, ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నెల రాయము, ప్రభునందు మృతి పొంది మృతులు ధన్యులు, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. ప్రయాసం మాని, కష్టము మాని, దుఃఖం మాని, ఏడుపు మాని, ఇవన్నీ విడిచిపెట్టి నిత్యమైన విశ్రాంతిలోకి వెళ్తారు. వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఈరోజు నువ్వు మేలు చేస్తే మేలు నీ ఎంబడి వస్తుంది, కీడు చేస్తే కీడు నీ ఎంబడి వస్తుంది, అపకారం చేస్తే అపకారం నీ ఎంబడి వస్తుంది, ఉపకారం చేస్తే ఉపకారం వస్తుంది, మంచి పని చేస్తే మంచిది నీ ఎంబడి వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డది వస్తుంది. ఏది నీ ఎంబడి రావాలనుకుంటున్నావు? దేని కొరకు జీవించాలనుకున్నావు? ఇప్పుడైనా జ్ఞాపం చేసుకొని, ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను కనికరించు, దయ చూపించి, నీ విశ్రాంతి నాకు కావాలా, నీ విశ్రాంతి కలిగిన ఆ దేశం నాకు కావాలని చెప్పి అడుగుతావా? యోగశివా, ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలా అని అంటున్నాడు. 9గా అది పతివ్రత. యెషయా గ్రంథము 64:4, 2 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 40 కూడా రాయబడింది. ఈ పవిత్రమైన దేశం, పతివ్రతమైన దేశం, అపవిత్రత లేని దేశం, అది పాడు కాలిన దేశం, ఏ దుష్టుడు లేని దేశము, లేక ఎలాంటి శోధన లేని దేశము, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకుందాం. అందుకు పిల్లరా, అందుకు ఆ దేశానికి తీసుకెళ్ళడానికి ప్రభు త్వరగా వస్తున్నాడు. అందుకు త్వరగా వస్తున్నాడు కాబట్టి
నీవు ఎలాగ ఉండాలంటే దయచేసి ఒక మాట చదివి లోకాసు సువార్త చూడండి 21వ అధ్యాయం లోకాసు సువార్తలో 28 చూడండి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకునేది మీ విడుదల సమీపించినది. నేను చక్కటి మాట ఏమన్నాడు? ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకునేది మీ తలలు పైకెత్తుకునేది మీ విడుదల సమీపించింది. సంగమా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇవి జరిగినప్పుడు ఆ పైన చూసినప్పుడు ఆకాశమందు శక్తులు కదిలింపబడుతున్నాయి. లోకమైన రాబోయే వాటిని చూసి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలుదురు. భయము కలిగి ధైర్యం చెల్లి కూలిపోతారు. ఇవన్నీ జరిగినప్పుడు మనుషు కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘరడే వచ్చుతో చూస్తారు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించింది అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా కంటే ముందు డెంగీ కంటే ముందు సైనికులు కంటే ముందు కలరా, దానికి పోలియో, ఇలాంటి ఎన్ని తెగులు వచ్చేయండి. మానవ జీవితాన్ని తెగుళ్ళు ఎంటాడుతూ ఉన్నాయి. ఎన్ని కూడా జరిగిపోతాయి అంటే ప్రభు రాకడ దూరంగా ఉందనుకున్నారా తమ్ముడు చెల్లి? ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించింది. సంగమా, నీ విడుదల సమీపించింది. సోదరుడా, నీ విడుదల సమీపించింది. ప్రభు రాబోతున్నాడు, అతి శీఘ్రంగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. లేఖనాలు నెరవేరుతున్నాయి. కాబట్టి బి రెడీ, సిద్ధంగా ఉందాము, సిద్ధపడదాము. యేసుకేలు గ్రంథము 38:7 ప్రకారంగా యేసుకేలు కావలవాడా, నువ్వు సిద్ధంగా ఉండము, నువ్వు సిద్ధపడి నీతో ఉన్న సమమును సిద్ధపరచమన్నాడు. మనం సిద్ధంగా ఉంటూ సిద్ధపడుతూ మనతో ఉన్న సమమును సిద్ధపడుతూ ప్రభు కొరకు ఎదురు చూద్దాము. ఆయన వచ్చే వరకు నిన్ను ఎడబాయనని చెప్పిన వాగ్దానం చేసిన దేవుని ఆ వాగ్దానం చేతబట్టుకొని, ప్రభా నన్ను ఎడబాయకున్నా కాబట్టి నీ కొరకు జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకుందాం. మిగతాది వచ్చే భాగంలో చెబుదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయమేడం తండ్రి, కృపగల దేవా, మహిమగల తండ్రి, మీ స్తోత్రం. మీ గొప్ప ప్రేమను పెట్టి, మీ కృపా దయను పెట్టి వందనాలు. చెప్పబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. నైనా మేము భయపడకు, ధైర్యం ఉండుము, నిన్ను విడిచిపెట్టనని చెప్పారు. మా కొరకు ఉన్నతమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, మీరు లక్ష్య పెట్టే దేశము, మీరు నివసించే దేశము, అది మనోహరమైన దేశము, విశ్రాంతి కలగజేసే దేశం. ప్రభా, ఆ దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు స్తోత్రం. మమ్మల్ని సిద్ధపరచండి. మాలో కలంకము, ముడత, మచ్చ అట్టిది ఏదున్నా అది తీసివేసి పరిపూర్ణంగా సంపూర్ణంగా సిద్ధపరిచి ఆయుధపరిచి కృప చూపించి సహాయపడడం ప్రార్థిస్తూ యేసయ్య దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన అనుగ్రహించే ఆదరణ సమాధానము ఆయన తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకును సకల ప్రజలకు అందరికీ సంఘానికి తన బిడ్డలకు సదా దేవుని కృప నిత్యము తోడే నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ ప్లేగ్రౌండ్ వెనుక న్యూ బోయినపల్లి నందు జరుగును. మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ మాసా జీవరత్నం, ఫెయిత్ హోమ్ చర్చ్, న్యూ బోయిన్పల్లి, సికింద్రాబాద్ 5,11,000. మా ఫోన్ నంబర్లు 9849271004